బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన తాను కాంగ్రెస్ లో చేరడంపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తప్పటడుగు వేశానంటూ ముఖ్య నాయకుల సమావేశంలో చెప్పారాయన. కాంగ్రెస్ లో చేరటం వల్ల తనకు కానీ ప్రజలకు కానీ వెంట్రుక మందం కూడా లాభం జరగలేదని సూటిగా చెప్పారు పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. అంతేకాదు త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. అడుగు తప్పటడుగు వేయడం జరిగింది. వేసినా మనకు అక్కడ ఏమాత్రం గిట నియోజకవర్గానికి నియోజక ప్రజలకు నాకు ఎక్కడ ఒక ఎంటిక మందము లాభం జరగలేదు. అన్ని కోర్టు ద్వారానే చూసుకుంటా ఉన్నాం. కాబట్టి అందుకే ఆలోచన చేసి ఈరోజు కన్న తల్లిదండ్రులను మరవకుండా 3 సార్లు నాకు టికెట్ ఇచ్చి మీ అందరి ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచినాం. కాబట్టి రేపు మనకందరూ మీరందరూ కష్టపడి చేసిరు పరిస్థితులు. రైట్గా మహిపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి. బ్రాహ్మణి, ఈ రోజు గూడెం మహిపాల్ రెడ్డి తన పటాన్చెరులో ఉన్న తన సొంత ఫంక్షన్ జేఎంఆర్ ఫంక్షన్ లో తన ముఖ్య అనుచరులతో సమావేశమయ్యారు. ఇది మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం మనకు తెలుస్తుంది. సమావేశంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటి పరిస్థితుల దృష్ట్యా తాను తప్పటడుగు వేసి కాంగ్రెస్ లో చేరానని, కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల వెంట్రుక వంతు లాభం వ్యక్తిగతంగా ఇటు నియోజకవర్గాన్ని కానీ ఎటు జరగలేదని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 3 సార్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచాను కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన తన అనుచరులకు స్పష్టం చేశారు. పటాన్చెరు నియోజకవర్గంలో 5 మున్సిపాలిటీలో 104 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వీళ్ళందరూ గెలిపించేందుకు విభాగాల వారిగా పనిచేద్దామని చెప్పి ఆయన స్పష్టం చేశారు. మొత్తానికైతే గత కొంతకాలంగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి యాక్టివిటీస్ పైన ప్రధానంగా మనకి అనేక సందర్భాల్లో కొన్ని ఆరోపణలు వచ్చాయి, వివాదాస్పదం అయింది. ప్రధానంగా ఈయన చూసినట్లయితే జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంలో కూడా గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి ఇక్కడ మన కేసీఆర్ కాలనీలో అంటే వీకర్ సెక్షన్ కాలనీలో పెట్టిన సమావేశంలో మన ఇది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంలో కేసీఆర్ కాలనీ వీకర్ సెక్షన్ కాలనీలో పెట్టిన టీఆర్ఎస్ సమావేశంలో హరీష్ రావుతో పాటు ఈయన పాల్గొన్నారు. హరీష్ రావుని పలు సందర్భాల్లో వీళ్ళు వెళ్ళి గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు వెళ్ళి కలవడం, మొన్న నూతన సంవత్సరం సందర్భంగా కూడా హరీష్ రావు దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు మొక్కి బ్లెస్సింగ్ తీసుకుని ఇలాంటి అన్నిటి కూడా మొదటి నుంచి కూడా కొంత వివాదాస్పదంగానే ఉంది. అంతేకాకుండా గూడెం మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కాంగ్రెస్ పార్టీ చేరిన తర్వాత కూడా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో కేసీఆర్ చిత్రపటం తీయకపోవడంపై కూడా స్థానికంగా ఉన్న కాంగ్రెస్ వర్గాలన్నీ కూడా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై దాడి చేసి దాన్ని తీసి బయటపడడం లాంటివన్నీ జరిగాయి. మొత్తానికి కూడా మొదటి నుంచి కూడా గూడెం మహిపాల్ రెడ్డి టీఆర్ఎస్ కి అనుకూలంగానే ఉన్నాడు. కేవలం అందులో పార్టీలో చేరాడని చెప్పి కొంత మనకైతే ఈ కాంగ్రెస్ పార్టీ ఇతర అంచనలు అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన కాటా శ్రీనివాస్ వర్గీయులు అంతా కూడా ఆరోపించడం జరుగుతుంది. మొత్తం కూడా ఇక్కడ చూసినట్లయితే 3 వర్గాలు ఉన్నాయి పటాన్చెరు నియోజకవర్గంలో. ఈ కాంగ్రెస్ పార్టీలో ఒకటి నీలం మధు వర్గం, ఒకటి కాటా శ్రీనివాస్ వర్గం, ఇంకోటి బయట నుంచి వచ్చిన గూడెం మహిపాల్ రెడ్డి వర్గము. ఈ వర్గాలన్నీ కూడా ఇప్పుడు కూడా వివాదాస్పదంగా అవుతుంది. ఇతను ఎక్కడ కూడా ఏ పని కూడా చేసుకోవడానికి ఆస్కారం లేకుండా ఎక్కడికక్కడ కట్టడి చేస్తుండడంతో కొద్దిగా తను ఈ రోజు బ్లౌట్ అయినట్టు మనకు కనిపిస్తుంది. బ్రహ్మిణి. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్ గా పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పటడుగు వేశారని, అలాగే పశ్చాత్తాపం వ్యక్తం చేశారు మహిపాల్ రెడ్డి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. ఏవై స్వామి, మహిపాల్ రెడ్డి వ్యాఖ్యలను ఏ విధంగా చూసుకోవాలంటారు? అంటే రాజకీయ పార్టీలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు అంటూ ఉండరని చెప్పేసి అంటుంటారు. ఈ ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓడిపోయిన తర్వాత 39 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఇందులో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారి కాంగ్రెస్ గూటికి చేరారు. వీళ్ళంతా కూడా ఆయా నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షిస్తున్నట్టు కూడా పార్టీ మారినట్టుగా కూడా టీఆర్ఎస్ పార్టీ అన్ని రకాల ఆధారాలు సమర్పించి లీగల్ ఫైట్ చేస్తుంది. ఇప్పటికే స్పీకరు గడ్డం ప్రసాద్ కుమార్ కూడా తన ట్రిబ్యునల్లో వాదనలు కొనసాగిన తర్వాత ఇప్పుడు 7 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. ఇందులో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే తిల్లా వెంకట్రావు, రాజనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, షర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, ఇటు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కాళే యాదయ్య, చెవెల్ ఎమ్మెల్యే కాళే యాదయ్య, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిలు ఇంకా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ఫిర్యాదును ఆయన తోసిపుస్తూ ఆ పిటిషన్ డిస్మిస్ చేశారు. అంటే ఇలాంటి తరుణంలో మరొకసారి గూడెం మహిపాల్ రెడ్డి ఇప్పటికీ 3 సార్లు
బీఆర్ఎస్ కారు గుర్తుపైనే గెలుపొందారు. ఆయన ఉమ్మడి మెదక్ జిల్లాలో బలమైనటువంటి పటాన్చెరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ ఒకవైపు పారిశ్రామికంగా ఆర్థికంగా బలమైనటువంటి అభ్యర్థి కావడంతో కూడా అతనికి మంచి ఫాలోయింగ్ ఉంది. అక్కడ ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి కాటా శ్రీనివాస్ మొదటి నుంచి ఆయన పైన ఒకవైపు రాజకీయ పోరాటం చేస్తున్నారు. ఇటు మరోవైపు ఇటు నీలం మధు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత అక్కడ గ్రూప్ రాజకీయాలు పెరిగిపోయాయి. మన జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో కాటా శ్రీనివాస్ నీలం మధు ఇద్దరి మధ్య ఘర్షణ కారణంగా పోటాపోటీగా పోటీ చేయడంతో కూడా ఇప్పుడు గూడెం మైపాల్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయన మెజార్టీతో బయటపడ్డారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ గూటికి చేరినప్పటికీ కూడా అది ఎక్కడ కూడా అధికారికంగా ధృవీకరించలేదు. ఇప్పుడు తాను చిన్న పొరపాటు చేశాను, తన చిన్న తప్పటాడుగు వేశానని చెప్పేసి కొద్దిసేపటి క్రితం తన తమ్ముడు మధుసూదన్ రెడ్డి నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ఆయన స్పష్టం చేస్తున్నారు. తన పటాన్చెరు నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి 5 మున్సిపాలిటీలను గెలిపించుకోవడం కోసం అందరూ ప్రయత్నం చేయాలి, కలిసికట్టుగా పనిచేసి బీఆర్ఎస్ విజయం కోసం మనం అందరం కూడా ముందుకు సాగుతామని చెప్పేసి ఆ గూడెం మైపాల్ రెడ్డి అనడంతో కూడా ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇవాళ రేపో ఈ 2-3 రోజుల్లోనే గూడెం మైపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీలో ఇటు హరీష్ రావు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం కోసం పూర్తి స్థాయిగా ఏర్పాట్లు చేసుకున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. అది 2-3 రోజులు ఆ ప్రోగ్రాం ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా బీఆర్ఎస్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తున్న తరుణంలో ఇప్పుడు గూడెం మైపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారాయి. తన సోదరుని రాజకీయ భవిష్యత్తు కోసం తాను ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇటీవలనే ఆయనకు ఉన్నటువంటి 2 కుమారుల్లో ఒక కుమారుడు అనారోగ్యంతో మరణించడంతో ఆయన కొంత ఇబ్బంది పడ్డారు. ఆయన మానసికంగా కూడా కొంత కుంగిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. తనకు మైపాల్ రెడ్డికి తనకు బలమైనటువంటి అనుచర గలం ఉంది. ఆయన అందరూ కూడా ఆర్థికంగా అత్యంత బలవంతులు, ఆయన అనుచరగలం అని చెప్పి అందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఒకవైపు ఉమ్మడి మెదక్ జిల్లాలో చాలా మంది నాయకులు ఉన్నప్పుడు కూడా ఒకవైపు పార్టీకి మొదటి నుంచి కూడా బలమైనటువంటి నాయకునిగా పటాన్చెరు నుంచి గూడెం మైపాల్ రెడ్డికి పేరు ఉన్నది. గూడెం మైపాల్ రెడ్డి ఇప్పుడు చెప్తున్నటువంటి వ్యాఖ్యలు తన సోదరుణ్ణి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి చేర్పించి వచ్చే మున్సిపల్ ఎలక్షన్ నాటికి అతన్ని పోటీ చేయించి ఏదో ఒక మున్సిపాలిటీలో చైర్మన్ చేయాలని చెప్పేసి భావిస్తున్నారా, లేకపోతే భవిష్యత్తులో కొత్తగా డిలిమిటేషన్ అయితే కొత్తగా వచ్చేటువంటి నియోజకవర్గం నుంచి పోటీ చేయడం కోసం భావిస్తున్నారని చెప్పేసి కూడా చర్చించుకుంటున్నారు. రైట్ స్వామి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.